యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్ ను సినిమా యూనిట్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మొదట ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదానికి గురయ్యారంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా తన గాయంపై ఎన్టీఆర్ స్పందించారు. యాక్సిడెంట్ అంటూ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు అని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. జిమ్లో జారి పడిపోవడం వల్ల చేతికి చిన్న గాయమైందని ఎన్టీఆర్ తెలిపారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను అని, 2 వారాల తర్వాత తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొంటాను అని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమాను పూర్తి చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతోంది. దేవరా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే విడుదలైన సినిమాలోని 2 పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే దేవర సినిమా షూటింగ్ సమయంలో ఇది 2వ ప్రమాదం. గతంలో మోదకొండమ్మ పాదాల వద్ద షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవర సినిమా షూటింగ్ పూర్తయిందని మంగళవారమే ఎన్టీఆర్ ప్రకటించారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్ షేర్ చేశారు కూడా. ఇక దేవరా తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టారు. అయితే ఎన్టీఆర్ కు గాయాలు కావడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.